హాయ్ అండి, నేను మీ విజయ. గునీర శైలు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను మీకు పట్టీ సమోసా అంటే ఆనియన్ సమోసా చెప్తాను. చాలా బాగుంటాయి. ఇది ఎలా చేస్తారో చూడండి. దీనికోసం ఉల్లిపాయ అటుకులు ఒక కప్పు అండి, అలాగే తరిగిన ఉల్లిపాయలు ఒక కప్పు, పట్టీలు సమోసా పట్టీలు, గరం మసాలా ఒక చెంచా తీసుకోవాలి, పసుపు హాఫ్ చెంచా తీసుకోవాలి, కారం గుండ ఒక చెంచా, తర్వాత మైదా అండి. ఇది నేను మైదాలోని నీళ్ళు పోసి కొంచెం పేస్ట్లా చేయాలి. కరివేపాకు, కొత్తిమీర ఇది కూడా అందులోని వేయాలి, సన్నగా తరిగింది. ఉప్పు తగినంత, మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. ఇది ఎలా చేస్తారో ఒక బౌల్ తీసుకున్నాము, అందులోని తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, అలాగే కప్పు అటుకులు తీసుకున్నాం కదా, ఆ అటుకులు వేసుకోవాలి. ఈ అటుకులు తడపక్కర్లేదు, పొడి అటుకులు ఇవి వేసుకోవాలి. దాంట్లోని కారం ఒక చెంచా కారం వేసుకోవాలండి. మరీ ఎక్కువ అక్కర్లేదు, కానీ పిల్లలకి చేస్తారు అంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు. పసుపు అండి, హాఫ్ స్పూన్ పసుపు, గరం మసాలా ఒక స్పూను. ఇప్పుడు ఉప్పు తగినంత ఇవి వేసుకొని దాంట్లో కరివేపాకు, కొత్తిమీర, సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మైదా తీసుకోవాలి, అందులో వాటర్ వేసుకొని దాన్ని పేస్ట్లా తయారు చేయాలి. పేస్ట్ చేసుకోవాలి. ఇది ఆ సమోసా పట్టీ మీద పెట్టి అంటించాలి. అంటే నాలుగు పక్కల అంటించుకున్నాం అనుకోండి, మసాలా దాంట్లోంచి బయటికి రాదు. వేగినప్పుడు ఉల్లిపాయ మసాలా దాంట్లో సమోసా పట్టీలోంచి బయటికి రాదు. అందుకని ఇది ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఆ పట్టీలకి నాలుగు పక్కల ఈ మైదా అంటించుకోవాలి. చూడండి, ఇలా అంటించాలి. ఇది చాలా ఈజీ అండి, పెద్ద కష్టమేం లేదు దీనికి. ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేయాలి. చూడండి, ఫోల్డ్ ఎలా చేస్తామంటే, మనం కలసం పూజ చేసినప్పుడు కలసం పెడతాం కదా, దానికి బ్లౌజ్ పీస్ ఎలా అయితే ఫోల్డ్ చేస్తామో అలా చేయాలి. చూడండి, లేదా పాన్ లాగైనా చేసుకోవచ్చు. అలా పెట్టి మళ్ళీ ఇంకో ఫోల్డ్ చేయాలి. ఇందులో ఇప్పుడు మసాలా నింపాలి. అలా మసాలా నింపుకోవాలండి. నింపుకొని ఈ మిగిలిన పట్టీకి మీద నుంచి కవర్ చేసుకోవాలి. ఇక్కడే కొంచెం ప్రాసెస్ తక్కిందంతా నార్మలే, చాలా బాగుంటుంది ఇది. అదిగో చూసారా, ఇలా అంటించేసుకోవాలి. ఇలా చేసుకొని చూసారా షేపు, ఇలాంటి షేప్ రావాలండి. ఇప్పుడు ఇంకోటి తీసుకున్నాను, అందులో కూడా మసాలా నింపుకోవాలి. నింపుకొని అంటించుకోవాలి. ఇలా పెట్టుకోవాలి. చూసారా, ఇలా అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పెట్టుకున్నాను, మూకుడు పెట్టుకొని నూనె వేసుకున్నాను. నూనె బాగా కాగిందండి, అందులో ఒక్క సమోసా వేసుకొని వేయించుకోవాలి. చాలా బాగుంటాయి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, హైలో పెట్టుకోకూడదు. హైలో పెడితే మీదనైతే వేగిపోతాయి కానీ లోపల పచ్చిగా ఉండిపోతాయి. అందుకని సిమ్లోనే చేసుకోవాలి. ఇది ఎక్కువ టైం ఏం పట్టదు, వేగరమే అయిపోతాయి ఇవి. చూడండి ఎంత బాగా వేగుతున్నాయి, పొంగుతున్నాయి కూడాను.
ఇవి చాలా బాగుంటాయండి. మీద నుంచి క్రిస్పీగా, లోపల నుంచి సాఫ్ట్గా చిన్న చిన్న సమోసాలు. దీనికి ఏమి చట్నీ కూడా అక్కర్లేదు తినడానికి, ఇలాగే తినేయవచ్చు. ఇది మెయిన్లీ కాలేజ్, స్కూల్ క్యాంటీన్లోని, సినిమా హాల్లోని, బస్ స్టాప్లోని దొరుకుతాయి. చాలా బాగుంటాయండి ఇవి. చూడండి సరే, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా క్రిస్పీగా ఉన్నాయి చూసారా. ఇవి లోపల సాఫ్ట్గా ఉంటాయి. చిన్న చిన్న సమోసాలు అందరూ ఇష్టపడతారు. చూడండి, ఇలా ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకోటండి, సమోసాలు రెడీ అయిపోయి చాలా చాలా బాగున్నాయి. క్రిస్పీగా ఉంటాయి, లోపల సాఫ్ట్గా ఉంటాయి, కరకరలాడుతూ ఉంటాయి. ఇదిగో చూడండి, వేసి చూపిస్తాను. అదిగో సరే, ఎంత బాగున్నాయో. వీడియో నచ్చితే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్, షేర్ కూడా చేయండి. కమెంట్స్ చేసి చెప్పండి ఇది ఎలా ఉన్నదో. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు.